ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల ప్రపంచం తీవ్ర ప్రభావానికి లోనవుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అత్యంత ముఖ్యమైన అంశమైంది. 2025 నుంచి 2039 మధ్య జన్మించే పిల్లలు బీటా తరం కిందకు వస్తారు. బీటా తరంలో పుట్టిన పిల్లలు ఆల్ఫా తరం కంటే చురుగ్గా, తెలివిగా, టెక్ సావిగా ఉంటారు. ఉదాహరణకి వీల్స్ ఆన్ ద బస్ ఆట ఆడాలంటే అలెక్సాను పిలుస్తారు. లెక్కల్లో హెచ్చివేతలు అంటే మల్టిఫికేషన్ వంటివి తెలియకపోతే బ్లాక్ బాక్స్ను ఆశ్రయిస్తారు. దేశంలో పెరుగుతున్న ఐటీ నిపుణుల అవసరం, నైపుణ్యం గల యువత కోసం కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పెరుగుతున్న క్యాంపస్ నియామకాలు ఏఐ సంబంధిత నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. వచ్చే ఏడాది క్యాంపస్ నియామకాలు 20% పెరిగే ఛాన్స్ ఉంది. బీటెక్ విద్యార్థుల్లో చెగిరిస్తున్నాయి ఆశలు. సాధారణ సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రధాన దేశాల్లో నిపుణుల సంఖ్య, టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలకున్న ప్రాధాన్యత దృష్ట్యా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఐటీ నిపుణుల అవసరం పెరుగుతుంది. ప్రస్తుతం జీసీసీలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 19 లక్షలు కాగా 2030 నాటికి ఇది 28 లక్షలకు చేరుతుందని అంచనా. స్కిల్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 2026 నాటికి దేశంలో 10 లక్షల మందికి పైగా ఏఐ నిపుణులు అవసరం ఏర్పడుతుంది. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మంది ఏఐ నిపుణులు మాత్రమే ఉన్నారు. అంటే 2026 నాటికి సుమారుగా మరో 6 లక్షల మంది అవసరం కానున్నారు. ఏఐ, డేటా సైన్స్ రంగాల్లో పట్టభద్రులకు క్యాంపస్ నియామకాల్లో సంప్రదాయ ఐటీ రంగాల నిపుణుల కన్నా 30% ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. జీసీసీలో అత్యధిక డిమాండ్ కలిగిన టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న వారికి మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు. భారతీయ ఇంటర్నెట్ వినియోగదారుల్లో పెరిగిన ఏఐ వాడకం అత్యధికంగా చాట్ జీపీటీ వాడుతున్నారు. 28% మంది, 90% టెక్స్ట్ మోడ్లో, 10% వాయిస్ కమాండ్లో. లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడించింది. దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భారత టెక్కీలదే పైచేయి. ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో నెంబర్ 1 స్థానం. పని పద్ధతుల్లోకి ఏఐని ప్రవేశపెట్టడం ద్వారా కెరీర్ జూమ్, అదేవిధంగా 2025 గ్లోబల్ వర్క్ ప్లేస్ స్కిల్స్ స్టడీలో ఆసక్తికర అంశాలు టెక్నాలజీని సృష్టించడంలో కాస్త వెనుకబడి ఉండవచ్చు. ఏఐ మెలకువలను అందిపుచ్చుకోవడంలో 96%తో ప్రపంచంలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. 84%తో ద్వితీయ స్థానంలో ఇంగ్లాండ్, 81%తో తృతీయ స్థానంలో అమెరికా నిలిచాయి. ఏఐ ద్వారా భిన్నమైన రంగాల్లో పరిశ్రమల స్థాపనకు అవకాశం లభిస్తుందని 94% మంది భారతీయులు భావిస్తున్నారు. డీప్సీక్ R1 అనే ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ను డీప్సీక్ అనే చైనా స్టార్టప్ సంస్థ ఇటీవల విడుదల చేసింది. అది వచ్చి రాగానే ఏఐ మార్కెట్లో సంచలనాత్మకమైన పరిణామాలను సృష్టించింది. 1.5 సంవత్సరంగా చాట్ జీపీటీ మోడల్ అందరికీ ఉపయోగకరమైన ఏఐ మోడల్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఏఐ సెమీ కండక్టర్లను తయారు చేసే కంపెనీల షేర్లు కూడా దాదాపు 15 నుండి 20% పడిపోయాయి. ఈ నేపథ్యంలో డీప్సీక్ ఐపీ అడ్రస్లను తస్కరిస్తుంది అనే వదంతి వినిపిస్తుంది. అలాగే డీప్సీక్పై భారీ సైబర్ దాడి జరగడం వలన వ్యక్తిగత వివరాలు లీక్ ముప్పు ఉండటం, డీప్సీక్ మోడల్లో చైనీస్ సెన్సార్షిప్ ఉండటం, అలాగే కొన్ని ప్రాంతాలకు చైనా అనుకూలంగా ఉండే సమాధానం ఇవ్వడం ఈ మోడల్పై అనుమానాలు కలిగిస్తున్నాయి.